రేవంత్ రీసెంట్ గా హెన్లే ప్రైవేట్ వెల్త్ వాళ్ళు ఒక మైగ్రేషన్ రిపోర్ట్ ఒకటి తయారు చేశారు. ఈ 2025లో మన భారతదేశాన్ని విడిచి దాదాపు 3500 మంది మిలీనియర్లు మన దేశం విడిచి వేరే దేశాలకి వెళ్ళిపోతున్నారంట అక్కడ సెటిల్ అవ్వడానికి. సో ఈ 3500 మంది మిలీనియర్లు కనుక మన భారతదేశం విడిచి అక్కడికి వెళ్ళి సెటిల్ అయితే ఆల్మోస్ట్ వాళ్ళతో పాటుగా 2.19 లక్షల కోట్ల రూపాయల సంపదను వాళ్ళు అక్కడికి పట్టుకెళ్ళిపోతున్నారంట. సో ఎందుకంటారు ఈ మిలీనియర్లు ఎక్కువగా భారతదేశం విడిచి ప్రతి సంవత్సరం ఇంతమంది వెళ్ళిపోతున్నారు? మరి వాళ్ళకి ఇక్కడ వచ్చిన కష్టం ఏంటి, నష్టం ఏంటి? అసలు ఇమీడియట్ గా మిలీనియర్స్ వదిలి వెళ్ళిపోతున్నారు అని అంటే డబ్బు సంపాదించిన వాడిని చూస్తే మిగతా వాళ్ళందరికీ చాలా మంది కడుపు మంటగా ఉంటుంది. కానీ అసలు సమస్య ఏంటి అని చెప్పేసి లోతుగా ఆలోచించే ప్రయత్నం మాత్రం చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు. ఎంతసేపటికి వాళ్ళు ట్యాక్సీలు ఎగ్గొట్టడానికి వెళ్ళిపోతున్నారు. ఎవరికి కూడా వాళ్ళ సొంత ఊరు వదిలేసి సొంత దేశాన్ని వదిలేసి వెళ్ళిపోవాలన్న కోరిక ఎవరికీ ఉండదు. అంటే నేను కట్టేటువంటి ₹1 నాకు తిరిగి వస్తుంది ఏంటి అని. ఎగ్జాక్ట్లీ. మన ఇండియా అంతా ఏంటి, వాల్యూ బేస్డ్ ఎకానమీ అని అంటారు. మన ఇండియన్ కన్సంప్షన్ అంతా దేని మీద రన్ అవుతుంది? వాల్యూ బేస్డ్ కన్సంప్షన్ జరుగుతూ ఉంటది. ఇప్పుడు మనం ₹1 తీసుకొని వెళ్ళి ఒక షాప్ కి వెళ్తే దానికి తగ్గట్టుగా ఏదైనా వస్తుందా లేదా అని మనం చెక్ చేసుకుంటాం కదా. అట్లాంటిది మనం ₹1 సంపాదిస్తే జిఎస్టీలు అవి ఇవి అన్ని కలుపుకొని హియర్ అండ్ 60% మనం పే చేస్తున్నప్పుడు మనకి కావాల్సిన క్వాలిటీ వస్తుందా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకుంటూ ఉంటాం కదా. సో ఇటువంటి ఆస్పెక్ట్స్ అన్ని కలుపుకొని మన భారతదేశంలో నుంచి ఎవరైతే అవకాశం ఉండి వెళ్ళిపోవాలనుకుంటున్నారో, నీ కట్టేటువంటి ట్యాక్స్ కి ఒక క్వాలిటీ వస్తుందని నమ్ముతున్నారో వాళ్ళు ఈ దేశాన్ని విడిచేసి ఆ క్వాలిటీ దొరికే దగ్గరికి వెళ్ళే అవకాశం చూసుకుంటున్నారు. మన భారతదేశం నుంచి వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కువగా? అటు దుబాయ్, సింగపూర్ ఇటువంటి కంట్రీస్ లోకి, యూకే, కెనడా ఇటువంటి కంట్రీస్, ఆస్ట్రేలియా ఇటువంటి కంట్రీస్ లోకి వాళ్ళు మైగ్రేట్ అవుతున్నారు.